హలో గైస్, గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అసలు బయట సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రోజు మీకు కనబడుతూనే ఉంటాం. మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో కొత్త ఫ్యాక్ట్స్ తోటి అయితే మీ ముందుకు రావడానికి అయితే ట్రై చేస్తా. సో బయట ఏం జరుగుతుందని అంటే గత 2 రోజులుగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అన్నమాట. స్టిల్ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. సో దానికల్లా రీజన్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ లో ఏర్పడిన అల్పపీడనం, దానికల్లా తుఫాన్ అయితే ఈ 2 తెలుగు రాష్ట్రాలను అయితే అటాక్ చేసింది అనమాట. సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. తుఫాన్ స్టార్ట్ అయిన కొన్ని గంటల తర్వాత ఈస్ట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ లో ఈస్ట్ సైడ్ ఉండే ఎయిర్ స్పీడ్ దాదాపు 90 to 110 కిలోమీటర్స్ నమోదైందట. సో అంత స్పీడ్ తోటి గాలులు అయితే వీస్తున్నాయి, చెట్లు కూలిపోతున్నాయి అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో చెట్లు కూలిపోవడం కానీ, అండ్ కొన్ని చోట్ల ఏమైందనంటే చెట్ల కింద కార్లు పెడితే ఆ కార్ల మీద చెట్లు కూలిపోవడం కానీ, రీసెంట్ గా ఒక ఆడామె పాపం చెట్టు కూలిపోయి చచ్చిపోయింది అనమాట, మీద పడి చచ్చిపోయింది. అండ్ కరెంట్ పోల్స్ కూడా కూలిపోతున్నాయి. సో ప్రజెంట్ అయితే ఇది, అండ్ ఎస్పెషల్లీ గుంటూరు, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, సో ఇట్లాంటి జిల్లాల్లో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అన్నమాట. నదులు కూడా పొంగి పొర్లుతున్నాయట. కొన్ని విలేజెస్ లో డైరెక్ట్ వాటర్ ఇండ్లలోకే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. దాంతో పాటు ఏపీ గవర్నమెంట్ తీసుకున్నది ఏంటంటే రిలీఫ్ టీంలని అండ్ రెస్క్యూ టీంలని అయితే అలర్ట్ చేసింది అనమాట. అండ్ కొందరిని అయితే సేఫ్ ప్లేసెస్ కి వాళ్ళైతే తీసుకువెళ్ళారు. అండ్ సముద్రంలో ఫిషర్మ్యాన్స్, అదే సముద్రంలో చేపలు పట్టేవారు ఎవ్వరు ఉండకూడదు, చేపలు పట్టడానికి కూడా ఎవరు వెళ్ళకూడదు అని చెప్పేసి ఆర్డర్స్ అయితే పాస్ చేసింది ఏపీ గవర్నమెంట్. తెలంగాణలో సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే తుఫాన్ ప్రెషర్ తగ్గినా కూడా వర్షం అయితే అలానే కురుస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం హైదరాబాద్ లో, వరంగల్లో, భూపాల్పల్లిలో, నిజామాబాద్, ఖమ్మం, సో ఇట్లాంటి ప్లేసెస్ లో హెవీ రెయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఐఎండి, ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఆరెంజ్ అలర్ట్ అయితే అనౌన్స్ చేసింది. హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్స్ కూడా అయ్యాయి, నీళ్లు కూడా విపరీతంగా అంటే వచ్చేసాయి అన్నమాట. కొన్ని ప్లేసెస్ లో చెట్లు కూలిపోవడం అండ్ కరెంట్ పోల్స్ కూడా కూలిపోవడం జరిగింది. పల్లెటూరులో అయితే వరి, మొక్కజొన్న, సో ఇట్లాంటి పంటలకు అయితే విపరీతంగా నష్టం వచ్చింది. కొన్ని చోట్ల ఏం జరిగిందని అంటే పంటలలోకి నీళ్ళు అయితే వచ్చేసాయి అన్నమాట. నేను మీకు కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తా ఈ వీడియోలో. తీర ప్రాంతంలో ఉండేవారు ఎవరైతే ఉంటారో, అంటే సముద్రానికి దగ్గరలో ఎవరైతే ఉంటారో, సో వాళ్ళైతే బయటకు రాకండి దయచేసి. కరెంట్ పోల్స్ దగ్గర, చెట్ల కింద, ఇట్లాంటి ప్లేసెస్ లో అయితే నిల్చోకండి. అండ్ ఎమర్జెన్సీ నంబర్స్, మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే వీటికైతే కాల్ చేయండి. 112, సో దీనికైతే కాల్ చేయండి మీకు ఏమన్నా ఎమర్జెన్సీ హెల్ప్ కావాలంటే. అండ్ 108 మీకు ఏమన్నా దెబ్బలు కానీ ఇంకేదైనా జరిగితే 108 అంబులెన్స్ కాల్ చేయండి. అండ్ 1070 స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ అట, సో దీన్ని కూడా కాల్ చేసే ప్రయత్నం చేయండి మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే. సో ఈ 3 మీరు నోట్ చేసుకోండి, దయచేసి అయితే బయటికి రాకండి. గవర్నమెంట్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ అయితే అలర్ట్ చేసింది అనమాట. టీఎస్ గవర్నమెంట్ కూడా వీలైనంత వరకు ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయండి, బయటకు వచ్చే ప్రయత్నం అయితే అస్సలు చేయకండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ అన్నమాట. వర్షం తగ్గినా కూడా ప్రమాదం అయితే ఇంకా ముగియలేదు. స్టే సేఫ్, స్టే అలర్ట్, సేవ్ యువర్ లైఫ్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరింత ఇన్ఫర్మేటివ్ గా మీకు అనిపిస్తే హైప్ కూడా చేయండి. థ్యాంక్స్.